హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ గాయత్రి శర్మ, బ్యూటీషియన్. ఈ వీడియోలో ఉమెన్ పర్సనల్ హైజీన్ కోసం తప్పకుండా ఉండాల్సిన అప్లికేటర్ బ్రాన్ సిల్క్ 7 రివ్యూ మరియు ఎలా వాడాలో షేర్ చేస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రాన్ సిల్క్ అప్లికేటర్ 7 వెట్ అండ్ డ్రై అప్లికేటర్. రెండు రకాలుగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం దీంట్లో 8 ఎక్స్ట్రా డివైజెస్ వస్తాయన్నమాట మనకి, అంటే పార్ట్స్ వస్తాయి. సో నేను ఓపెన్ చేస్తాను. సో మీరు చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట మెయిన్ డివైస్. సో ఈ ఎపిలేటర్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని కంప్లీట్ రివ్యూ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దీని మీద ఒక్కొక్క పార్ట్ మీద దీనికి దేనికి ఉపయోగపడతాయో క్లియర్గా మనకి మెన్షన్ చేశారనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ట్రిమ్మర్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మసాజ్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఇది మనకి మసాజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెన్సిటివ్ ఏరియాస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేషియల్ కప్స్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫేషియల్ క్యాప్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బిక్నీ ట్రిమ్మర్ ఏరియాస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఒక చిన్న పౌచ్ లాగా ఇచ్చారు. మొత్తం ఇవన్నీ పెట్టుకోవటానికి మనకి చిన్న AAA బ్యాటరీ కూడా ఇచ్చారు మనకి యూజ్ చేసుకోవటానికి. సో ఎప్లేటర్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా దేనికి యూజ్ చేసుకోవాలి, ఎలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి, సాఫ్ట్ స్కిన్ ఎలా కావాలని మనకు కంప్లీట్ గా ఇక్కడ గైడ్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం 3 బుక్స్ ఇచ్చారనమాట గైడెన్స్ కి. సో మీరు ఈజీగా వీటిని ఫాలో అవ్వచ్చు. సపరేట్ గా బికినీ స్టైలర్ వేరే, ఫేషియల్ కి వేరే, అండ్ హ్యాండ్స్ అండ్ అండర్ ఆర్మ్స్ కి సపరేట్ గా వేరే ట్రిమ్మర్ వస్తుంది. సో ఈ 3 యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. బ్రాన్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ. ఇప్పుడు మనకి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నది అదే కంపెనీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ట్రిమ్మర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక మనకి చార్జర్ ఇచ్చారు అండ్ ఒక చిన్న బ్యాటరీ కూడా ఇచ్చారు దీనికోసం. అండ్ బ్యాక్ సైడ్ సో ఇది మనకి మెయిన్ డివైస్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అండ్ చాలా లైట్ వెయిట్ లో ఉంది. మనం ఎక్కడైనా దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎపిలేటర్ అనమాట, మెయిన్ సిల్క్ ఎపిల్. సో చాలా షైనీగా కూడా చాలా బాగుంది డివైస్. సో ఇప్పుడు మనం దీన్ని ఆపరేట్ చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఫుల్ ఛార్జ్ అయిందనమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది 1లో 2లో ఉంటుంది స్పీడ్. నేను 1లో పెట్టాను సింపుల్గా. అండ్ మీకు చూసినట్లయితే ఎక్కడైతే మీకు హెయిర్ ఉందో లైట్గా డార్క్గా అయినా సరే, ఆ హెయిర్ లైన్కి ఆపోజిట్లో ఈ విధంగా చేసినట్లయితే మీరు చూడొచ్చు కింద జస్ట్ కొంచెం చీమ కుట్టినట్టు అట్లా అవుతుంది. అంతకంటే పెద్ద పెయిన్ ఏమి ఉండదు. ఇది పర్సనల్ హైజీన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ యూ కెన్ సీ. సో ఇదేంటంటే రూట్స్ నుంచి మీకు తీసేస్తుంది హెయిర్ని. అండ్ యూ కెన్ సీ సింప్లీ ద రిజల్ట్. సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు. స్మాల్ హెయిర్ నుంచి థిక్ హెయిర్ వరకు కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు. స్మాల్ హెయిర్ నుంచి థిక్ హెయిర్ వరకు కూడా చాలా క్లీన్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి మీరు ఎపిలేటర్ కొనుక్కున్నట్లయితే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అంతేకాదు పర్సనల్ హైజీన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ట్రై టు బై అన్ ఎపిలేటర్. ఇట్స్ 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైం వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇందులో కూడా నేను చెప్పినట్టు బెస్ట్ బ్రాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎపిలేటర్ వాడిన ప్రదేశంలో కంపల్సరీ మాయిశ్చరైజర్ గా అలోవెరా 1 టేబుల్ స్పూన్, టీ ట్రీ ఆర్ లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి అప్లై చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న బ్యాటరీ పెట్టుకునే సిస్టమ్ ఉంది దీనికి. సో మనం ఇక్కడ బ్యాటరీ పెట్టినట్లయితే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఇది బికినీ లైన్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఫాస్ట్. అండ్ నేనైతే బ్రాన్ తీసుకుని యూజ్ చేస్తున్నాను. ఇది పర్సనల్గా కూడా చాలా బాగుంది. అండ్ మీకు బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ ఇండియన్ మార్కెట్లో. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఎనీ అప్లికేటర్. దీనికంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పినట్లు దీనికి చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి క్యాప్స్ కూడా చాలా క్యాప్స్ వచ్చాయి. అండ్ యూ కెన్ సీ. సో మీరు డిఫరెంట్ టైప్ క్యాప్స్ ఉన్నాయన్నమాట. సో మసాజ్ క్యాప్ ఉంది. అండ్ సో నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా ఇచ్చారు. సో ఈ సెట్ మొత్తం కూడా మీకు ఆల్మోస్ట్ నేను కాస్ట్ మెన్షన్ చేస్తాను, నాకు గుర్తులేదు. సో మీకు గనుక ఆఫర్స్ ఉన్నట్లయితే అమెజాన్ లాంటి దాంట్లో మీకు చాలా బాగా
చీప్ అండ్ బెస్ట్ లో వస్తుంది. నేను ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఈ కంప్లీట్ సెట్ కూడా మీకు అరౌండ్ 6,000 7,000 లోపే వస్తుంది. విడిగా సపరేట్ గా మీరు ఒక్కటి తీసుకోవాలన్నా కూడా మీకు బిక్నీ అప్లేటర్ తీసుకోవాలన్నా కూడా మీకు చాలా, షేవర్ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ పడుతుంది. సో టుగెదర్ 1 2 3 4 5 6 మొత్తం 6 ఎక్విప్మెంట్స్ అని చెప్పాలి. వీటన్నిటిని కలిపి కూడా మీకు 6,000 to 7,000 లోపల పడుతుంది. ఇట్స్ వెరీ చీప్ అండ్ బెస్ట్. సో మీరు చూసినట్లయితే అంతా ఓపెన్ చేశాక ఈ విధమైన పౌచ్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇది చాలా యూస్ఫుల్. మీరు అన్ని కలిపి ఒకసారి ఓపెన్ చేశాక మళ్ళీ కవర్లో పెట్టాం కదా, నీట్ గా క్లీన్ చేసుకుని ఐటమ్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్న ఐటమ్స్ అన్ని కూడా నీట్ గా పౌచ్ లో పెట్టుకుని ఎక్కడైనా డ్రై ప్లేస్ లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీట్ గా క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని లోపల పెట్టుకుంటేనే మీకు పర్సనల్ హైజీన్ కి ఉపయోగపడుతుంది. సో మళ్ళీ అంతా అయిపోయాక ఛార్జింగ్ తో సహా నీట్ గా ఇలా ర్యాప్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇట్స్ కాస్ట్ వర్తీ గైస్, గో ఫర్ ఇట్. అండ్ నేను చెప్పేది ఏంటంటే టిప్, మీరు వన్స్ ఎపిలేటర్ యూజ్ చేస్తున్నా సరే న్యాచురల్ మెథడ్ వదిలిపెట్టద్దు. ఇది ఎందుకంటే చాలా మంది ఏం చెప్పారంటే ఇంటికి వెళ్ళలేకపోతున్నాం మేము ఇట్లాగా, సో కంపల్సరీ మాకు ఏదైనా టిప్ చెప్పండి అని అడిగారు. దానికోసమే నేను చూపిస్తున్నాను. న్యాచురల్ మెథడ్ ఈజ్ 100% బెటర్. అండ్ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే పార్లర్ కి, బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగకుండా ఎపిలేటర్స్ అనేవి మీరు వన్స్ ఇన్ ఏ వైల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా యూజ్ చేస్తూ రెగ్యులర్ గా మాత్రం మీరు నేను చెప్పిన ఫేస్ ప్యాక్ యూజ్ చేసినట్లయితే మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అన్వాంటెడ్ హెయిర్ కి. మీరు ఇక్కడ చూసినట్లయితే షేవింగ్ చేసినట్లయితే 1 వీక్ లోపలే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. క్రీమ్స్ నాట్ సేఫ్, బట్ ఒక 2 వీక్స్ తర్వాత ఇక్కడ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. వ్యాక్సింగ్ అయితే 3 to 4 వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ట్వీజర్స్ రూట్ దాకా వెళ్ళి అక్కడ కట్ అయిపోతాయి. ఇది కూడా 3 to 4 వీక్స్ కల్లా మీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. బట్ ఎపిలేటర్స్ మినిమం 1 month తర్వాతే మీకు హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. ఎపిలేటర్ 1 to 2 months ఒక్కసారి యూజ్ చేసిన ఈ ప్యాక్ అయితే రెగ్యులర్ గా మీరు రోజు యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ కంట్రోల్ అవుతుంది. శనగపిండి 2 tablespoon, పావు స్పూన్ కస్తూరి పసుపు, 1/2 స్పూన్ కొబ్బరి నూనె ర్యాష్ రాకుండా చేస్తుంది ఎక్కడైనా మనం అప్లై చేసే చోట. అండ్ మిగిలింది రోజ్ వాటర్ తో ప్యాక్ లాగా కలుపుకుని ఈ ప్యాక్ 20 minutes ఫేస్ మీద ఉంచుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో హెయిర్ గ్రోత్ కి తీసేయాలి. 3 నెలలు రోజు వాడి తర్వాత వారానికి ఒకసారి వాడితే ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది. సో నా సజెషన్ ప్రకారం మీరు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోండి. ఫస్ట్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. దాంతో పాటు ఎపిలేటర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కాస్ట్లీ అనుకుంటాం కానీ వ్యాక్సింగ్, క్రీమ్స్, ఫ్లేవర్స్ వీటన్నిటితో బదులు మీరు ఎపిలేటర్ 1 time ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు ఎలక్ట్రానిక్ అవి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ పార్లర్ లోకి వెళ్ళి చేయించుకోవటం కూడా మీకు ఉండదు. పర్సనల్ యూజ్ కాబట్టి మీరే హైజీన్ గా యూజ్ చేసుకోవచ్చు. సో 1 time ఇన్వెస్ట్మెంట్ మీరు ఎపిలేటర్స్ కనుక యూజ్ చేసినట్లయితే ప్రైవేట్ పార్ట్స్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, ఫేషియల్ హెయిర్స్ కి కానీ, సో అవే బెస్ట్. బట్ ఏంటంటే వన్స్ మీరు ఆ హెయిర్ అనేది రిమూవ్ చేశాక రెగ్యులర్ గా మీరు న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి యూజ్ చేసినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. సో యాజ్ ఎ బ్యూటీషియన్ ఐ సజెస్ట్ ఎపిలేటర్స్ ఫర్ పర్సనల్ యూజ్. ఎందుకంటే అవి యూజ్ చేసినట్లయితే మనకి త్వరగా హెయిర్ గ్రోత్ రాదు. అట్ ద సేమ్ టైం మీరు ఈ ప్యాక్ గనక యూజ్ చేసినట్లయితే మీకు ఫేషియల్ హెయిర్ కూడా త్వరగా గ్రోత్ కూడా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. నమస్తే.